హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సాయంత్రం రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు గోధుమ పిండితో ఇలా ఒకసారి స్నాక్స్ ట్రై చేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కోసం ఒక పావు కప్పు మిల్ మేకర్స్ తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని సాఫ్ట్గా అయ్యేలాగా నాననివ్వాలి. ఇవి త్వరగా నానిపోవాలంటే హాట్ వాటర్ వేసుకుంటే త్వరగా నానిపోతాయండి. వీటిని పక్కనుంచుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కలోంజీ సీడ్స్, అవే అండి ఆనియన్ సీడ్స్ అంటారు కదా, అవి ఒక హాఫ్ స్పూన్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పిండికంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక అరగంట పాటు నాననిద్దాం. ఈ లోపల ఒక చాపర్ తీసుకొని అందులో ఒక చిన్న ముక్క అల్లం, ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్స్ని వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫైన్గా చాప్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఉడికించిన బంగాళదుంపని పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో మనం చాప్ చేసుకున్న మిల్ మేకర్స్, ఇంకా 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఈ లోపల పిండి అనేది బాగా నానిపోయి ఉంటుంది. దీనికి పైన మరికొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకొని చపాతీ చేసుకునే పీట మీద కొంచెం పొడిపిండి చల్లి మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక పిండి ముద్దని పలచని చపాతీలాగా ఒత్తుకోవాలి. బాగా పలచగా ఉండేలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా కప్తో ఇలా రౌండ్గా షేప్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక చిన్న ముద్దని దీనిపైన ఉంచి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా పైన అతికించుకోవాలి. లైట్గా తడి చేసి ఇలా 2 వైపులా బాగా అతుక్కునేలాగా అతికించినట్లయితే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఇలానే అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం హీట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. మరి ఎక్కువగా వేడెక్కే వరకు వేడి చేయకూడదండి. మనం గోధుమ పిండితోటి చేస్తున్నాం కాబట్టి ఇవి బాగా వేడిగా ఉన్న నూనెలో వేస్తే క్రిస్పీగా అవ్వవు. లో టు మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసి మంటని కూడా లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసినట్లయితే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా నిదానంగా 2 వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా బాగా క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే